హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఎగ్ రైస్ ఒకేలా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి ఇలా స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. బాండీ తీసుకొని నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని దాంట్లో సన్నగా తరిగిన ఒక హాఫ్ టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వండి. అలా మగ్గిన దాంట్లోకి మీకు నచ్చినన్ని ఎగ్స్ తీసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. వాటినైతే వేయగానే కదపకుండా ఒక 2 నిమిషాల వరకు అలానే కుక్ చేసిన తర్వాత ఇలా స్క్రాంబుల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఫ్రై చేసుకోండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయినాక ముందుగా మనం ఉడికించి చల్లార్చుకున్న రైస్ని తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 to 3 మినిట్స్ వరకు టాస్ చేస్తూ ఉండండి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ ఎగ్ రైస్ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్